హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనో ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు. ఈరోజైతే మేము ముందుకైతే ఒక మంచి సబ్జెక్ట్తో రావడం జరిగిందండి. ఆ సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, G+2 అండి. అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ అయితే 1 బెడ్రూమ్ అయితే కలిగి ఉంది, అంటే పెంట్ హౌస్ అయితే ఉంటుంది. ప్రాపర్టీ అయితే ఫినిషింగ్ అయితే చాలా నీట్గా తీసుకొచ్చారు. ఫినిషింగే కాదు, కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన నెల్లూరులో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ గురించి అయితే రియల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు లభిస్తుంది. ఇంక పోదామా, టాపిక్లోకి వెళ్దాం. అదేవిధంగా నేను చెప్పేటప్పుడు హౌస్ని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంకా మన ఇది టైప్ వచ్చి ఇది ఇండివిజువల్ హౌస్ అండి. ఒక సైట్ వచ్చి అయితే ఇది 19.5 అంకణం, కన్స్ట్రక్షన్ అయితే 48 అంకణాల్లో జరిగింది. దీనిలో చూసుకున్నట్లయితే టోటల్ 5 బెడ్రూమ్స్ ఉంటాయి, 7 బాత్రూమ్స్ ఉంటాయి. దీని పొడవు వెడల్పు చూసుకున్నట్లయితే పొడవు వచ్చి 47, వెడల్పు వచ్చి 30 అడుగులండి. దీని ఫైనల్ కాస్ట్ చూసుకున్నట్లయితే 1,55,00,000 అయితే చెప్తున్నారు. ఇది వెస్ట్ ఫేసింగ్ కలిగి ఉంది. చూస్తున్నారు కదండి, ఇది హాల్. ఇది చాలా విశాలంగా ఉంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఇంటీరియర్ కానీ వుడ్ వర్క్ కానీ అంతా చాలా మంచిగా చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఇంకా ఇది కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ కాలే, ఇంకా 1 వీక్ టైం ఉంది. అంటే లైట్స్ అవి వేయాల్సిన టైం అయితే ఉంది. అవన్నీ వేస్తే ఇంకా లుక్ అయితే ఇంకా బాగొస్తుంది. కానీ ప్రజెంటు మనం కొంచెం ముందుగా అడ్వాన్స్గా వెళ్ళి వీడియో అనేది తీయడం అనేది జరిగింది. ఇక్కడ మనకు కనిపిస్తుండేదండి పూజ గదండి. ఇంకపోతే ఇది కిచెన్ రూము. కొంచెం అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల కొంచెం అనేది కొన్ని నీట్నెస్ అనేది లేదు. ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ ఇది చూసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుంది. అంటే పైన పేపర్స్ అవన్నీ తీసేయడం వల్ల. ఇక్కడ ఏమనంటే మనకి 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి గ్రౌండ్ ఫ్లోర్లో. ఫస్ట్ అయితే మనం మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్దాము. ఇక్కడ చూడండి, మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా నీట్గా, అంటే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ టైల్స్ కూడా చాలా పెద్దవి అయితే వీళ్ళు వాడున్నారు. అంటే టైల్స్ అనేవి చిన్నవి వాడితే కొంచెం కాస్ట్ తగ్గుతుంది, పెద్దవి అయితే కొంచెం కాస్ట్ అనేది పెరుగుతుంది. అయినా మన బిల్డర్ అనేది క్వాలిటీ ఇవ్వాలనుకున్నారు కాబట్టి పెద్ద టైల్స్ వాడడం అనేది జరిగింది. అండ్ వుడ్ వర్క్ చూడండి, చాలా నీట్గా అయితే చేస్తున్నారు. అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా. అంటే కొందరు జిగేలు మన వేస్తుంటారు, కానీ సార్ అట్లా కాదు, చాలా ప్లెయిన్గా నీట్గా డీసెంట్గా ఉండే కలర్ని అయితే ఎంచుకొని ఉన్నారు. ఫినిషింగ్ చూడండి, చాలా నీట్గా అయితే తీసుకొచ్చినారు. ఇకపోతే ఇది బాత్రూమ్ అండి. మనకి బాత్రూంలో ప్రజెంట్ అయితే లైట్లు అవి లేవండి సరిగ్గాను, అంటే అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి అందువల్ల కొంచెం మీకు చీకటిగా కనిపిస్తుండొచ్చు, కానీ నో ప్రాబ్లం. ఇది టీవీ యూనిట్. ఇది మన మాస్టర్ బెడ్రూమ్ అండి, సారీ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. పెయింట్ డబ్బాలు అవన్నీ కొంచెం ఎక్కువ ఉన్నాయి, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఇంకా బిల్డర్ గురించి వచ్చినట్లయితే అండి, మన బిల్డర్ గారు అయితే మనకి దాదాపు 15 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు. అండ్ వీళ్ళు మైపాడు అండ్ అల్లీపురం, నవాబ్పేట ఇక్కడైతే వీళ్ళ కన్స్ట్రక్షన్ అయితే ఉన్నాయి. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, వీళ్ళకి ఈ సైట్ వచ్చేది ఓన్ సైట్లు అండి. వీళ్ళకున్న సైట్లన్నీ ఓన్ సైట్లు ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, వీళ్ళు కాస్ట్ అనేది కొంచెం రీజనబుల్గా ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు బిల్డర్స్ ఉన్నారు, వాళ్ళు అయితే డెవలప్మెంట్కి తీసుకొని చేయాలి. వీళ్ళకి అలా కాదండి, వీళ్ళ ఓన్ సైట్లు కాబట్టి కొంచెం అనేది రీజనబుల్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది అంటే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ చూసాం, ఫస్ట్ ఫ్లోర్ అనేది కొంచెం యాజ్ ఇట్ ఈస్గా కింద ఎట్లా ఉందో అలాగే ఉంటుంది. అందువల్ల ఫాస్ట్ ఫార్వర్డ్ కొడుతున్నాము, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. అంటే మళ్ళీ చూపించిన దాన్ని చూపించడం ఎందుకు, బోర్ కొడుతుంది కదా, అందుకని కొంచెం ఫాస్ట్గా అయితే లాగించడం అనేది జరుగుతుంది. ఏరియా చెప్పాను కదండి, ఇది మన కిసాన్ నగర్ అండి. కిసాన్ నగర్ అనుకుని ప్రశాంత్ నగర్ ఉంది, అక్కడైతే ఇది ఉందండి. ఇది చూసినట్లయితే పైన పెంట్ హౌస్ అండి. ఇది చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. ఈ ప్లేస్లో అయితే ఒక ఉయ్యాలు వేసుకొని
ఈవినింగ్ టైంలో టీ ఆర్ కాఫీ తాగుతూ నెల్లూరు మొత్తాన్ని చూస్తూ ప్రశాంతంగా అయితే బతికేయచ్చండి. ఇక్కడ చూసినట్లయితే బెడ్రూము, ఒక సింగిల్ బెడ్రూమ్, బాత్రూమ్ అయితే ఉంటుంది ఇక్కడ. చెప్పాను కదా ఈ ప్లేస్లో అండి గార్డెన్ వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఈవినింగ్ టైంలో హ్యాపీగా వాటికి గార్డెనింగ్ చేసుకుంటూ హ్యాపీగా అయితే ఉండొచ్చండి ఈ ప్లేస్లో అయితేను. అక్కడ దూరంగా చూస్తున్నారు కదా, కొంచెం లైటింగ్ అవుపడుతుంది, అదే డీజీబీ కళ్యాణ మండపం అండి. మనకి నియర్లీ ఒక 300 మీటర్స్ 400 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది అది. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, మీకు కానీ నచ్చినట్లయితే కింద నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.